హలో అండి, వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ ఈసీ వాళ్ళకి నెట్వర్క్ అనాలిసిస్ సబ్జెక్ట్ నుండి మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం చూద్దాం ఫర్ ఏసీ సర్క్యూట్స్. ప్రీవియస్ వీడియోలో మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం ఫర్ డీసీ సర్క్యూట్స్ ఆర్ డీసీ నెట్వర్క్ గురించి చెప్పాము కదండి. ఈ వీడియోలో ఏసీ నెట్వర్క్స్ గురించి చూద్దాం. మనకి మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరంకి వచ్చి ఏసీ నెట్వర్క్లోనే 3 కండిషన్స్ ఉంటాయి. ఏంటి ఆ 3 కండిషన్స్ అంటే లోడ్ ఇంపెడెన్స్ ZL విత్ వేరియబుల్ రెసిస్టెన్స్. అంటే లోడ్ ఇంపెడెన్స్ ఏంటండి? ZL విత్ వేరియబుల్. అంటే ఈ ప్లేస్లో ఏం తీసుకున్నాం మనం? వేరియబుల్ రెసిస్టెన్స్ తీసుకున్నాం. ఇదొక కండిషన్. నెక్స్ట్ లోడ్ ఇంపెడెన్స్ ZL విత్ వేరియబుల్ రెసిస్టెన్స్ అండ్ వేరియబుల్ రియాక్టెన్స్. అంటే ఇలా అన్నమాట. ఇది లోడ్ ఇంపెడెన్స్ కదా ZL అంటే. ఇక్కడ ఏమున్నాయి మనకి? RL ఉంది, అలానే XL ఉంది. RL ఏమవుతుంది? వేరియబుల్ రెసిస్టెన్స్ అవుతుంది. XL ఏమవుతుంది? వేరియబుల్ రియాక్టెన్స్ అవుతుంది. నెక్స్ట్ అలానే థర్డ్ కండిషన్ వచ్చేప్పటికి లోడ్ ఇంపెడెన్స్ ZL విత్ వేరియబుల్ రెసిస్టెన్స్ అండ్ ఫిక్స్డ్ రియాక్టెన్స్. అంటే ఈ లోడ్ ఇది కదా మనకి లోడ్. ఇక్కడ ఏమంటున్నాడు? లోడ్ ఇంపెడెన్స్ ZL లో వేరియబుల్ రెసిస్టెన్స్ ఉంటుంది, అలానే ఫిక్స్డ్ రియాక్టెన్స్ ఉంటుంది. ఇగోండి, ఇదేమో ఫిక్స్డ్ రియాక్టెన్స్. వేరియబుల్ అంటే యారో మార్క్ ఉన్న దాన్ని మనం వేరియబుల్ అంటామండి. అంటే మనం వ్యారీ చేసుకోవచ్చు, అదేమి ఫిక్స్డ్ కాదు. యారో మార్క్ ఉంది అంటే అది వేరియబుల్. ఓకే, అది మీకు బాగా మెయిన్గా గుర్తుండాలి. ఈ 3 కండిషన్స్ ఉన్నాయన్నమాట మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం ఫర్ ఏసీ నెట్వర్క్స్. స్టేట్మెంట్ ఒకటే, బట్ కండిషన్స్ డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి. ఈ 3లో నేను ఈ సెకండ్ది ఇంపార్టెంట్ అనమాట. అంటే మీకు మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం ఫర్ ఏసీ నెట్వర్క్ అనగానే మనం ఏ స్టేట్మెంట్ ప్రూఫ్ ఏది చేస్తామంటే ఇది లోడ్ ఇంపెడెన్స్ ZL విత్ వేరియబుల్ రెసిస్టెన్స్ అండ్ వేరియబుల్ రియాక్టెన్స్ అని ఈ కండిషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. నేను ఇప్పుడు ఈ వీడియోలో ఆ కండిషన్ ఏంటి, ఆ కండిషన్ సంబంధించిన స్టేట్మెంట్ ప్రూఫ్ చూద్దామండి. అంటే మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం ఫర్ ఏసీ నెట్వర్క్ కానీ ఏసీ సర్క్యూట్ అని కానీ స్టేట్మెంట్ ఏం రాయాలి అంటే ఇలా రాయాలి. మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం స్టేట్స్ దట్ ద మాక్సిమం పవర్ డెలివర్డ్ ఫ్రమ్ సోర్స్ టు లోడ్. మాక్సిమం పవర్ అనేది సోర్స్ నుంచి లోడ్కి డెలివర్డ్ అవుతుంది. ఎప్పుడు అంటే when the load impedance ZL is equal to the complex conjugate of the source impedance. లోడ్ ఇంపెడెన్స్ అనేది ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి? కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ ద సోర్స్ ఇంపెడెన్స్ అయినప్పుడు మ్యాక్సిమం పవర్ అనేది డెలివర్డ్ అవుతుంది సోర్స్ నుంచి లోడ్కి. దట్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం. అదే మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం ఫర్ డీసీ నెట్వర్క్ అయితే ఏమని చెప్పామండి? మ్యాక్సిమం పవర్ అనేది సోర్స్ నుంచి లోడ్కి డెలివర్డ్ అవుతుంది. ఎప్పుడు? సోర్స్ రెసిస్టెన్స్ ఇజ్ ఈక్వల్ టు ద లోడ్ రెసిస్టెన్స్ అయినప్పుడు. ఫర్ ఏసీ నెట్వర్క్స్కి అయితే లోడ్ ఇంపెడెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ ద సోర్స్ ఇంపెడెన్స్. రెసిస్టెన్స్ అయితే ఆర్తో రిప్రజెంట్ చేస్తాము, ఇంపెడెన్స్ అయితే జెడ్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇది మీకు సర్క్యూట్. ZS ఈక్వల్ టు ZS అంటే సోర్స్ ఇంపెడెన్స్, ఇక్కడ ZL అంటే లోడ్ ఇంపెడెన్స్. ఏమవ్వాలి ఇప్పుడు మనకి? లోడ్ ఇంపెడెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ ద సోర్స్ ఇంపెడెన్స్ అవ్వాలి. ఓకే, ఈ సర్క్యూట్ నుంచి మనకి I ఈక్వల్ టు ఏం రాయొచ్చు అండి? I ఈక్వల్ టు ఏం రాయొచ్చు? జనరల్ ఫార్ములా ఏంటి? I ఈక్వల్ టు V/R కదా ఫార్ము. బట్ ఇక్కడ మనకి VS ఉంది, VS/R అంటాం. బట్ ఇక్కడ ఏముంది మనకి? ఇంపెడెన్స్ తీసుకుంటున్నాం కాబట్టి అది కూడా ZS ప్లస్ ZL. ఓకే, I ఈక్వల్ టు VS/ZS ప్లస్ ZL, వేర్ ZS ఈక్వల్ టు ఏం రాయొచ్చు? అసలు Z అంటే ఏమని చెప్పాము? ఇంపెడెన్స్ అన్నాం. ఇంపెడెన్స్ ఏంటి? ఇంపెడెన్స్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్ కదా. ఇంపెడెన్స్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? అక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది, అలానే రియాక్టెన్స్ ఉంటుంది. వేర్ ZS ఈక్వల్ ఇక్కడ ఆల్రెడీ సర్క్యూట్లో రాసాం కదా, ఏంటండి? RS ప్లస్ JXS. ఇది సోర్స్ ఇంపెడెన్స్. అదే లోడ్ ఇంపెడెన్స్, L అంటే లోడ్, Z అంటే ఇంపెడెన్స్ అనమాట. ZL ఈక్వల్ ఇక్కడ ఏముంది? RL ప్లస్ JXL. ఇదేమో సోర్స్ కాంబినేషన్ అన్నాం కదా, రెసిస్టెన్స్ రియాక్టెన్స్ అని. ఇదేమో రెసిస్టెన్స్, ఇదేమో రియాక్టెన్స్. ఇక్కడ కూడా ఇది రెసిస్టెన్స్, ఇది రియాక్టెన్స్. రెసిస్టెన్స్ని Rతో రిప్రజెంట్ చేస్తాము, రియాక్టెన్స్ని Xతో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, I ఈక్వల్ టు ఏమన్నామండి? VS/ZS ప్లస్ ZL అన్నాం కదా. ఓకే, VS/ZS అంటే ఏమని చెప్పాను? సోర్స్ ఇంపెడెన్స్ అన్నాను. సోర్స్ ఇంపెడెన్స్ ఇస్ ద కాంబినేషన్ ఏమన్నా? రెసిస్టెన్స్ రియాక్టెన్స్ కదా. అంటే ఇప్పుడు ఈ ZS ప్లస్ ఏమని రాస్తామండి? RS ప్లస్ JXS అని రాస్తాము. మధ్యలో ఏముంది? ప్లస్ ఈ ZL ప్లస్లో ఏం రాస్తాము?
ఆర్ఎల్ ప్లస్ జేఎక్స్ఎల్ అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ విఎస్ బై మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మ్యాక్సిమం పవర్ డెలివర్డ్ టు ద లోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే పవర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా ఏంటి? పవర్ డెలివర్డ్ టు ద లోడ్ ఈజ్ ఏంటండి ఫార్ములా మనకి? P ఈక్వల్ టు ఫార్ములా magnitude of I square into RL ఫార్ములా. ఓకే, P ఈక్వల్ టు magnitude of I square into RL అనేది ఫార్ములా. బట్ మనకి ఇక్కడ magnitude of I లేదు, ఓన్లీ I ఉంది. మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? magnitude ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎలా రాసుకోవాలి? ఇప్పుడు Z ఈక్వల్ టు ఏమంటున్నాను? రెసిస్టెన్స్ రియాక్టెన్స్ కాంబినేషన్ అంటున్నాను కదా. అంటే ఏమని రాస్తాము? Z ఈక్వల్ టు R ప్లస్ JX అని రాస్తాము. ఇప్పుడు దీనికి magnitude చేయాలి అంటే ఎలా రాస్తాము అంటే mod Z ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ R స్క్వేర్ ప్లస్ X స్క్వేర్ అని రాస్తాం. అంటే ఇంక ఈ J ఉండదు. J లేకుండా ఇలా మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఇలా అనమాట. ఏవైతే ఇక్కడ ఉంటాయో ఈ కాంప్లెక్స్ నెంబర్ J అనేది తీసేస్తామండి. స్క్వేర్ రూట్ ఆఫ్ R స్క్వేర్ ప్లస్ X స్క్వేర్ అని వేస్తాం. అలా ఇప్పుడు మనం ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మ్యాగ్నిట్యూడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కరెంట్ I ఈక్వల్ టు ఇప్పుడు దీన్ని బట్టి ఏం రాసుకోవచ్చు? VS బై ఏమని చెప్పాను? స్క్వేర్ రూట్ ఆఫ్ R స్క్వేర్ ప్లస్ X స్క్వేర్ కదా. అంటే ఇప్పుడు ఆ ప్లేస్లో ఏముంది మనకి? RS ప్లస్ RL హోల్ స్క్వేర్ ప్లస్ J వేయకూడదని చెప్పాను కదా. రిమైనింగ్ ఉన్నది ఏంటండి? XS ప్లస్ XL హోల్ స్క్వేర్. ఓకే, ఇది ఇప్పుడు వరకు మనం చేసింది ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఇంకేం చేయాలి? హోల్ స్క్వేర్ అని ఉంది. అంటే పవర్ డెలివర్డ్ టు ద లోడ్ ఈజ్ ఫార్ములా ఏంటండి? P ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ స్క్వేర్ ఇంటూ RL. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? P ఈక్వల్ టు VS బై స్క్వేర్ రూట్ ఆఫ్ RS ప్లస్ RL హోల్ స్క్వేర్ ప్లస్ XS ప్లస్ XL హోల్ స్క్వేర్. ఇప్పుడు వరకు వేసింది ఏంటి? ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ వేసాం. మళ్ళీ ఇక్కడ ఏముంది? స్క్వేర్ ఉంది కదా. అంటే మొత్తానికి స్క్వేర్ వస్తుంది. ఇంటూ ఇంకేముందండి? ఇక్కడ RL ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ హోల్ స్క్వేర్ ఉందంటే ఈ స్క్వేర్ అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ A/B హోల్ స్క్వేర్ ఉందనుకోండి. ఇది న్యూమరేటర్లో A అనుకోండి, డినామినేటర్ మొత్తాన్ని కలిపి B అనుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? A స్క్వేర్ బై B స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. అలానే ఇప్పుడు దీనికి స్క్వేర్ అనేది రెండింటికి వర్తించిద్ది కదా. అందుకే డినామినేటర్లో ఉన్న ఈ స్క్వేర్ రూట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, రిమైనింగ్ ఉండేది ఏంటండి? P ఈక్వల్ టు మళ్ళీ ఈ స్క్వేర్ అనేది న్యూమరేటర్ కూడా వస్తుంది కదా. అంటే VS స్క్వేర్ బై RS ప్లస్ RL హోల్ స్క్వేర్ ప్లస్ XS ప్లస్ XL హోల్ స్క్వేర్ ఇంటూ ఏముంది? ఇంటూ RL. అర్థమైందా? ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యారా? ఒకసారి చూడండి, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అన్నాము, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ యాస్టీస్ ఎలా ఉందో అలా వేసాము. బట్ మనకి ఫార్ములాలో స్క్వేర్ ఉంది, అంటే దాని ప్రకారం నేను స్క్వేర్ వేసాను. ఇది A/B హోల్ స్క్వేర్ అంటే A స్క్వేర్ బై B స్క్వేర్గా, అంటే VS స్క్వేర్ బై దీనికి హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ హోల్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి రిమైనింగ్ ఏదైతే అది నోట్ చేశానో ఇక్కడ VS స్క్వేర్ ఇంటూ RL వేసాను. ఓకే, ఒకసారి స్టేట్మెంట్ చూసుకుంటే మనం ఏం ప్రూవ్ చేయాలి అండి? లోడ్ ఇంపెడెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ ద సోర్స్ ఇంపెడెన్స్ అన్నాం కదా. ZL అంటే ఏమని చెప్పాను? RL ప్లస్ JX ఈక్వల్ టు ఇక్కడ కాంప్లెక్స్ కాంజుగేట్ అంటున్నాం కాబట్టి ఏం రావాలి? RS మైనస్ JXC అని వస్తుందండి. ఓకే, ఇక్కడ కాంప్లెక్స్ కాంజుగేట్ ఉంది కాబట్టి అంటే ఏమని ప్రూవ్ చేయాలి మనం? RL ఈక్వల్ టు RS అని ప్రూవ్ చేయాలి. JXL ఈక్వల్ టు మైనస్ JXC. ఓకే అని ప్రూవ్ చేస్తే
ఈ జేజే క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది, ఎక్స్ఎల్ ఈక్వల్ టు ఎక్స్ఎస్ మైనస్ ఎక్స్ఎస్ అని ప్రూవ్ చేయాలి. అంతేగా, ఆర్ఎల్ ఈక్వల్ టు ఆర్ఎస్ అని ప్రూవ్ చేయాలి, అలానే ఎక్స్ఎల్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్సి అని ప్రూవ్ చేయాలి. దాన్ని బట్టి మనకి ఇప్పుడు ఇది తీసుకోండి, ఇది తీసుకుంటే ఇది వేరియబుల్ అని తీసుకున్నాం కదా. ఇక్కడ మనం ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఎక్స్ఎల్ అనేది కన్సిడర్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఆర్ఎల్ని ఫిక్స్డ్గా తీసుకుంటున్నాను, ఎక్స్ఎల్ని వేరియబుల్గా కన్సిడర్ చేసుకుంటున్నాను. అంటే ఇఫ్ ఆర్ఎల్ ఈజ్ ఫిక్స్డ్ ద వాల్యూ ఆఫ్ పవర్ ఈజ్ మ్యాక్సిమం అక్కర్స్ ఎట్ సమ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ఎల్. ఓకే, ఇక్కడ రాస్తున్నాను చూడండి, మనకి జెడ్ఎల్లోనే ఆర్ఎల్ ప్లస్ జేఎక్స్ఎల్ ఈ రెండు ఏమన్నాము, వేరియబుల్ అన్నాం కదా. బట్ ఇప్పుడు నేను ఈ వేరియబుల్ అంటున్నాను కాబట్టి దీనిలో ఇదొక కండిషన్ ఉంది, ఇదొక కండిషన్ ఉంది. ఫస్ట్ దీన్ని నేను ఫిక్స్డ్గా తీసుకున్నాను. ఇఫ్ ఆర్ఎల్ ఈజ్ ఫిక్స్డ్, ఇఫ్ ఆర్ఎల్ ఈజ్ ఫిక్స్డ్ ద వాల్యూ ఆఫ్ P ఈజ్ మ్యాక్సిమం, అంటే మ్యాక్సిమం పవర్ అనేది డెలివర్డ్ అవ్వాలి అంటే ఏం చేయాలి, ద వాల్యూ ఆఫ్ P ఈజ్ మ్యాక్సిమం అక్కర్స్ ఎట్ సమ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ఎల్. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, పవర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే పవర్ అనేది ఫైండ్ అవుట్ అంటే మన స్టేట్మెంట్ ఏంటి, ఈ రెండు ప్రూవ్ చేయాలి. అంటే టు డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ఎల్, to determine the value of XL, set dp by dxl equal to 0 అని చేయాలి. ఓకే, అర్థమైందండి. మనం ప్రూవ్ చేయాల్సింది ఇది, ఆర్ఎల్ ఈక్వల్ టు ఆర్ఎస్, ఎక్స్ఎల్ ఈక్వల్ టు ఎక్స్, ఇంతే కదా. దీన్ని ఇలా రాస్తే ఇండివిజువల్గా ఇలా వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నాను, ఆర్ఎల్ని ఫిక్స్డ్గా తీసుకుని ఎక్స్ఎల్ని కన్సిడర్ చేస్తున్నాను. సెకండ్ స్టెప్ ఏం చేస్తాము, ఇవి కన్సిడర్ చేస్తాం. ఓకే, సెకండ్ స్టెప్ ఏం కన్సిడర్ చేస్తాను, ఎక్స్ఎల్ని కాన్స్టెంట్గా పెట్టేసి ఆర్ఎల్ని కన్సిడర్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఏం చేయాలి అంటే డిఫరెన్షియేట్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు ఏం చేయాలి, ఎక్స్ఎల్ చేయాలి. చేసి దేనికి ఈక్వల్గా చేయాలి, 0కి ఈక్వల్ చేయాలి. ఓకే, డి బై డిఎక్స్ఎల్ పి అంటే ఏంటి, ఇదే కదా, అది ఇక్కడ నోట్ చేయండి. vs square into rl by rs plus rl whole square plus xs plus xl whole square equal to ఏంటి 0. ఇప్పుడు ఏం చేయాలండి, డిఫరెన్షియేట్ చేయాలి, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి, ఇది మనం ఇప్పుడు ఫిక్స్డ్ పెట్టాం, నెక్స్ట్ స్టెప్లో ఇది వేరియబుల్గా పెడతాం. అంటే డిఫరెన్షియేట్ చేయాలి, విత్ రెస్పెక్ట్ టు ఆర్ఎల్ కన్సిడర్ చేస్తాం అనమాట నెక్స్ట్ స్టెప్లో. ఇప్పుడేమో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ఎల్ చేస్తున్నాం. ఇప్పుడు డిఫరెన్షియేట్ చేయండి. ఓకే, ఇది ఏ ఫామ్లో ఉంది, మనకి u/v ఫార్ములాలో ఉంది కదా. ఓకే, u/v ఫార్మ్ ఏంటి, d బై డిఎక్స్ ఆఫ్ u/v ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి, v u డాష్ మైనస్ u v డాష్ బై v స్క్వేర్, ఇది ఫార్ములా. ఓకే, ఇది u అవుతుంది, ఇది v అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డిఫరెన్షియేట్ ఫార్ములా రాశాను, ఈ ఫార్ములా ప్రకారం ఇక్కడున్న వాటిని సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇది మీకుంది d బై డిఎక్స్, ఇది u, ఇది v అండి. ఇక్కడ ఫార్ములా రాశాను, ఈ ఫార్ములా ప్రకారం మీరు స్ప్లిట్ చేసుకోండి. ఈక్వల్ టు ఇది v కదా, v ఏది ఉందో యాస్టీజ్ అది నోట్ చేయండి. rs ప్లస్ rl హోల్ స్క్వేర్ ప్లస్ xs ప్లస్ xl హోల్ స్క్వేర్ ఇంటూ d బై డిఎక్స్. ఇక్కడ ఏంటి u అంటే ఏముందండి, vs స్క్వేర్ ఇంటూ RL ఉంది. బట్ మనం ఎక్స్ఎల్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ఎల్ చేయాలి కాబట్టి ఇక్కడ ఎక్స్ఎల్ అని నోట్ చేయాలి. మైనస్ u అంటే ఏంటి, vs స్క్వేర్ ఇంటూ RL. నెక్స్ట్ d బై డిఎక్స్ఎల్, v అంటే ఈ డినామినేటర్లో ఉన్న మళ్ళీ మొత్తం నోట్ చేయాలి. ఓకే, అది ఇక్కడ నోట్ చేస్తున్నాను. rs ప్లస్ RL హోల్ స్క్వేర్ ప్లస్ xs ప్లస్ xl హోల్ స్క్వేర్ బై మళ్ళీ v స్క్వేర్ అంటే rs ప్లస్ RL హోల్ స్క్వేర్ ప్లస్ xs ప్లస్ xl హోల్ స్క్వేర్. ఇది మొత్తం ఓన్లీ v కదా, v ఈక్వల్ టు దేనికి ఈక్వల్ చేయాలి, 0కి ఈక్వల్ చేయాలి. ఆ 0 కంపల్సరీ రాయాలండి, 0కి ఈక్వల్ చేయాలి. ఓకే, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఫార్ములా ప్రకారమే రాశాను, అంటే ప్లేస్ చాలక నేను ఇలా రాశాను. ఓకే,
ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముంది, ఆర్ఎస్ ప్లస్ ఆర్ఎల్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎస్ ప్లస్ ఎక్స్ఎల్ హోల్ స్క్వేర్. ఇది మొత్తం ఏంటంటే మనం చేయాల్సింది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ఎల్ అండి. బట్ ఇక్కడ మనకి ఎక్స్ఎల్ లేదు అంటే ఇదంతా ఎలా కన్సిడర్ చేస్తాం, కాన్స్టెంట్గా కన్సిడర్ చేస్తాం. డి బై డిఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ ఈక్వల్ టు ఎంత, 0. అంటే డి బై డిఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ ఈక్వల్ టు ఎంత, 0. అంటే ఈ టర్మ్ మొత్తం ఏమైపోతుంది, ఈ వాల్యూ మొత్తం 0 అయిపోతుంది. మైనస్ ఇక్కడ ఏముంది ఇంకా విఎస్ స్క్వేర్ ఆర్ఎల్ ఉంది. ఓకే, విఎస్ స్క్వేర్ ఆర్ఎల్. ఇక్కడ మళ్ళీ చూడండి నెక్స్ట్ డి బై డిఎక్స్ ఈ టర్మ్ కదా, మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ఎల్ చేయాలి. ఇక్కడ అసలు ఎక్స్ఎల్కి సంబంధించింది ఏమీ లేదు. ఓకే, అంటే ఇది కూడా కాన్స్టెంట్గా తీసుకుందాం. అంటే ఈ టర్మ్ మొత్తం కూడా ఏమైపోతుందండి, 0 అయిపోతుంది. ఓకే, 0 ప్లస్ ఇక్కడ చూసుకుంటే ఎక్స్ఎస్ ప్లస్ ఎక్స్ఎల్ ఉంది కదా, దీన్ని నేను ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో రాస్తున్నాను. అంటే డి బై డిఎక్స్ఎల్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ డి బై డిఎక్స్ఎల్ ఆఫ్ ఇదేమవుతుంది బి స్క్వేర్ ప్లస్ 2ab. అండ్ 2ab అంటే 2xs కాన్స్టెంట్గా తీసి డి బై డిఎక్స్ఎల్ ఆఫ్ ఎక్స్ఎల్ ఈక్వల్ టు ఏంటి, 0. నేను ఈ టర్మ్ని ఇటు మల్టిప్లై చేసేస్తున్నానండి. డినామినేటర్లో ఉన్న టర్మ్ని మల్టిప్లై చేస్తే ఇదేమైపోతుంది, 0 అయిపోతుంది. అంటే ఈ డినామినేటర్లో ఉన్న వి స్క్వేర్ని వేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ నోట్ చేయండి ఒకసారి. 0 ఇంటూ ఇది మొత్తం ఏమైపోతుంది, 0 అయిపోతుంది. మైనస్ విఎస్ స్క్వేర్ ఇంటూ ఆర్ఎల్ ఇక్కడ చూసుకుంటే 0 ప్లస్ ఇది కాన్స్టెంట్, ఎందుకంటే మనం చేయాల్సింది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ఎల్. ఇక్కడ ఉన్నది ఎక్స్ అంటే ఇది ఏమైపోతుంది, 0 అయిపోతుంది. ప్లస్ ఇక్కడ ఎక్స్ఎల్ స్క్వేర్ అంటే ఏమవుతుందండి, 2xl అవుతుంది. ఇక్కడ చూసుకుంటే 2xs. ఓకే, ఇక్కడ ఎక్స్ఎల్ ఉంది. డి బై డిఎక్స్ఎల్ ఆఫ్ ఎక్స్ఎల్ అంటే 1 ఇంటూ 2xs అంటే 2xs ఈక్వల్ టు 0. ఓకే, ఇదొక టర్మ్ అంటే ఏ ఇంటూ బి ఈక్వల్ టు 0 అయితే ఏ ఈక్వల్ టు 0 అవుతుంది, అలానే బి ఈక్వల్ టు 0 అవుతుంది కదా. ఈ మైనస్ విఎస్ స్క్వేర్ ఇంటూ ఆర్ఎల్ని ఈక్వల్ టు 0 చేసేస్తున్నానండి. నెక్స్ట్ ఈ టర్మ్ని కూడా 0 చేస్తే ఏమవుతుంది, 2xl ప్లస్ 2xs ఈక్వల్ టు 0. 2xl ఈక్వల్ టు ఈ టర్మ్ని మైనస్ కట్టి తీసుకెళ్తున్నాను, 2 క్యాన్సిల్. రిమైనింగ్ ఉన్నది ఏంటి, xl ఈక్వల్ టు మైనస్ xs. ఓకే, ప్రూవ్ అయింది కదా. నేను ఇందాక మీకు చెప్పాను ఏం ప్రూవ్ చేయాలి మనం, ఆర్ఎల్ ఈక్వల్ టు ఆర్ఎస్ అని ప్రూవ్ చేయాలి, xl ఈక్వల్ టు మైనస్ xs అని ప్రూవ్ చేయాలి. ఒక టర్మ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనకి పవర్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఏముందండి మనకి పవర్ ఈక్వేషన్, p ఈక్వల్ టు mod I స్క్వేర్ ఇంటూ ఆర్ఎల్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, విఎస్ స్క్వేర్ ఆర్ఎల్ బై ఆర్ఎస్ ప్లస్ ఆర్ఎల్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎస్ ప్లస్ ఎక్స్ఎల్ హోల్ స్క్వేర్. ఇది కదా ఫార్ములా. ఇప్పుడు ఈ ఎక్స్ఎల్ ఏదైతే ఉంది ఇక్కడ ఎక్స్ఎస్ ఉంది కదా, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ఎస్ ఉంది. ఓకే, ఇక్కడ ఎక్స్ఎల్ ప్లస్లో మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0 అయిపోతుంది కదా. అంటే రిమైనింగ్ ఉండేది ఏంటి, పి ఈక్వల్ టు విఎస్ స్క్వేర్ ఆర్ఎల్ బై ఆర్ఎస్ ప్లస్ ఆర్ఎల్ హోల్ స్క్వేర్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇంకేం ప్రూవ్ చేయాలని చెప్పాను, ఆర్ఎల్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏం అవ్వాలి, ఆర్ఎల్ ఈక్వల్ టు ఆర్ఎస్ అవ్వాలి. ఇది కూడా సేమ్ ఏంటి, యూ బై వి ఫామ్. ఇప్పుడు ఏమని రాయాలంటే కన్సిడర్ నౌ ఆర్ఎల్ టు బి వేరియబుల్. ఇందాకేమన్నాను ఫస్ట్ కండిషన్లో ఆర్ఎల్ అనేది ఫిక్స్డ్ అన్నాం. ఇప్పుడు ఏమంటున్నాను, ఆర్ఎల్ టు బి వేరియబుల్ టు డిటర్మైన్ ద value of RL, to determine the value of RL. ఇప్పుడు RL వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, సెట్ dp బై dRL ఈక్వల్ టు 0. ఓకే, అంటే ఇప్పుడు ఏం చేయాలి, dp బై dRL ఈక్వల్ టు d బై
డిఆర్ఎల్ ఆఫ్ పీ ప్లేస్ ఇప్పుడు ఏం సబ్స్టిట్యూట్ చేయాలంటే ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, పీ ఇక్కడున్న పీ ప్లేస్లో ఇక్కడ ఉంది కదా పీ, ఈ పీ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే విఎస్ స్క్వేర్ ఆర్ఎల్ బై ఆర్ఎస్ ప్లస్ ఆర్ఎల్ హోల్ స్క్వేర్ బై 0. ఇది కూడా ఇప్పుడు ఏ ఫామ్లో ఉంది, యూ బై వి ఫామ్లో ఉంది. అంటే డి బై డిఆర్ఎల్ యూ బై వి ఈక్వల్ టు 0 చేయండి. యూ బై వి ఫామ్ ఆల్రెడీ ఇందాక రాశాను కదా, అలానే రాస్తే దీనికి సంబంధించిన డెరివేషన్ యాజ్ ఇట్ ఈజ్ డెరివేషన్ ఎక్కడ ఉంటుంది అంటే మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం ఫర్ డీసీ సర్క్యూట్స్ ఉంది చూసారా, అక్కడ ఉంటుంది. అంటే ఈ డెరివేషన్ కూడా తెలీదు అనుకుంటే సేమ్ యూవి, ఇక్కడ ఇది యూ ప్లేస్లో తీసుకోవాలి, ఇది వి ప్లేస్లో తీసుకోవాలి. ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు ఏ వాల్యూ వస్తుంది అంటే ఆర్ఎల్ ఈక్వల్ టు ఆర్ఎస్ వస్తుంది. ఓకే, అది సింప్లిఫై చేస్తే ఆర్ఎస్ ఈక్వల్ టు ఆర్ఎల్ వస్తుందండి. నెక్స్ట్ మ్యాక్సిమం పవర్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. మ్యాక్సిమం పవర్ అంటే మోడ్ ఐఎల్ స్క్వేర్ ఇంటూ ఆర్ఎల్ కదా, ఐఎల్ అంటే విఎస్ స్క్వేర్ బై ఆర్ఎస్ ప్లస్ ఆర్ఎల్ స్క్వేర్ ఇంటూ ఆర్ఎల్. ఓకే, ఇప్పుడు ఈ ప్లేస్లో విఎస్ స్క్వేర్ ఇంటూ ఆర్ఎల్ బై ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి అంటే ఆర్ఎస్ ప్లేస్లో ఆర్ఎల్ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఆర్ఎల్ ప్లస్ ఆర్ఎల్ హోల్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఏం రాస్తాం, విఎస్ స్క్వేర్ ఇంటూ ఆర్ఎల్ బై ఆర్ఎల్ ప్లస్ ఆర్ఎల్ అంటే 2RL కదా, 2RL హోల్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు హోల్ స్క్వేర్ అప్లై చేయండి అంటే ఏమవుతుందండి, విఎస్ స్క్వేర్ ఇంటూ ఆర్ఎల్ బై 2 స్క్వేర్ అంటే 4RL స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఆర్ఎల్ ఇక్కడ ఆర్ఎల్ స్క్వేర్ అంటే ఆర్ఎల్ ఇంటూ ఆర్ఎల్ కదా, ఒక ఆర్ఎల్ క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ ఉన్నది ఏంటి, విఎస్ స్క్వేర్ బై 4RL ఉంది. పి మ్యాక్సిమం ఈక్వల్ టు యూనిట్స్ ఏంటి, పవర్ యూనిట్స్ వాట్స్. ఓకే, ఇది మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం ఫర్ ఏసీ సర్క్యూట్స్. ఈజీగా ఉంటుంది, కాంప్లికేషన్ అయితే ఏమీ లేదు. ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, ఇక్కడ ఈ స్టెప్ ఎలా వచ్చింది అని. మీకు అర్థం కాకపోతే అడిగితే నేను రిప్లై ఇస్తాను. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.